ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, నేను మీకు ఆరోగ్యమును స్వస్థతను కలుగజేయుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నారు. నిజమే, ఈ భూలోకంలో ప్రతి వ్యక్తిని మనం గమనిస్తున్నప్పుడు ఆరోగ్యం అనేది కనబడడం లేదు. ప్రతి వ్యక్తి బలహీనుడిగానే, రోగిగానే వేదన చెందుతూ ఉన్నారు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉన్న మాట, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచిననో గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తను చేయబడలేదు అని వాక్యంలో రాయబడి ఉంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి బలహీనుడిగానే కనబడుతున్నారు, రోగిగానే కనబడుతున్నారు. ఎలా బాగుపడాలో, ఎలా స్వస్థత పొందాలో అర్థం కాక అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి అనేక తిప్పలు పడుతున్నారు. నిజమే, ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నేను మీకు ఆరోగ్యమును కలుగజేస్తాను, నేనే మిమ్ములను స్వస్థపరుస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు. వాక్య భాగంలో రాయబడి ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే రోగులుగా ఉన్నారో, అలా కృంగిపోయిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచే దేవుడు. అయితే ఈరోజు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే, ఆయన మనలను స్వస్థపరచాలంటే, ఆరోగ్యమును దయచేయాలి అని అంటే దేవుడు ఒక చక్కని ఆజ్ఞనిచ్చారు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనలను మనం తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, చెడు మార్గములను విడిచిపెట్టాలి, ఆయనను వెదకాలి. అప్పుడు దేవుడు మనలను స్వస్థపరుస్తారు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఎందుకనగా మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడి ఉంది, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయునని వాక్యంలో రాయబడి ఉంది. ఆ ఆరోగ్యాన్ని కలుగజేసే దేవుని యొక్క సన్నిధిలో మనలను మనమే తగ్గించుకుందాం, ప్రార్థన చేద్దాం, చెడు మార్గములను విడిచిపెడదాం. ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించినప్పుడు దేవుడు మనలను స్వస్థపరుస్తాడు. యేసయ్య ఈ భూలోకంలో సశరీరుడిగా సంచరించిన దినాలలో ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు, ప్రార్థించిన అనేక మందిని స్వస్థపరిచాడు. ఆ రోజుల్లో బాగు చేయడమే కాదు, ఈ రోజుల్లో కూడా ఆయన బాగు చేస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. అలా దేవుడు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేయనట్లు, స్వస్థపరచునట్లు మీ కొరకు
మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నువ్వు ఆరోగ్యం ఇచ్చే దేవుడివి, స్వస్థపరిచే దేవుడివి. ఎవరైతే అయ్యా బలహీనులుగా ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో, వైరస్ చేత బాధపడుతున్నారో, జ్వరాల చేత బాధపడుతున్నారో, అయ్యా ఏ బలహీనత చేత అయితే బాధపడుతూ కృంగిన స్థితిలో ఉన్నారో, అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ నామము పేరట స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. తండ్రి, నీ కార్యాలు జరిగించండి అయ్యా. నీ వాగ్దానమును నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి. మీరే మంచి ఆరోగ్యములను దయచేయండి అయ్యా. వారు చేస్తున్న పనులలో, ప్రయాణాలలో, డ్యూటీలలో, వ్యాపారాలలో అయ్యా మీరు తోడై ఉండండి నాయన. కుటుంబాన్ని ఆశీర్వదించండి, బిడ్డలను మీరు దీవించండి. కుటుంబానికి నీ భద్రత, నీ కాపుదల దయచేయండి. రుణ బంధకాలలో నుండి మీరు విడిపించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములను దయచేయమని ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితాలలో నెరవేర్చబడునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, నీ కార్యాలను మీరు జరిగించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. అంధకారం అడ్డు వచ్చిన, సంద్రమెంత ఎత్తు లేచిన, నిరాశలే పలకరించిన, క్రీస్తు ప్రేమ నిన్ను మరచున. బాధ కలుగు దేశమందున, బంధకాలు మూడకుండున, శత్రువెంతో పగతొరగిలిన, గిన్నె నిండి పల్లకుండున. విడువడు నిన్ను, ఎడపాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువడు నిన్ను, ఎడపాయడు నిన్ను, కష్టాల